శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, నవమస్కందము, పరశురామావతారము. పురూరవుని వంశంలో గాధి అనే మహారాజు జన్మించాడు. అతనికి సత్యవతి అనే పుత్రిక ఉండేది. ఆ సత్యవతిని తనకిమ్మని భృగువంశపు బ్రాహ్మణుడైన రుచీకుడు గాధిరాజును కోరాడు. అతడు ఎంతవరకు యోగ్యుడో తెలుసుకుందామని గాధిరాజు ఒక కఠిన పరీక్షను పెట్టాడు. తెల్లని మృదువైన దేహము, నల్లని చెవులు ఉన్న 1000 అశ్వాలను తెచ్చి ఇమ్మన్నాడు. రుచీకుడు వరుణుని ప్రార్థించి మెప్పించి అలాంటి అశ్వాలను సంపాదించి తెచ్చి గాధిరాజునకు ఇచ్చాడు. గాధిరాజు సంతోషించి సత్యవతిని రుచీకునకిచ్చి వివాహం చేశాడు. గాధిరాజునకు పుత్రులు లేరు, రుచీకునకు సంతానము లేదు. అందుచేత సత్యవతి ఆమె తల్లి పుత్రులు పుట్టే క్రతువు చేయమని రుచీకుని కోరారు. రుచీకుడు క్షాత్రమంత్రములతో అత్తగారి గురించి ఒక చెరువును, బ్రహ్మమంత్రాలతో భార్య గురించి ఒక చెరువును తయారు చేసి సిద్ధంగా ఉంచి నిత్యకర్మలను చేయటానికి నదికి వెళ్ళాడు. ఇంతలో తొందరపడిన అత్తగారు తన కుమార్తె గురించి ఉంచబడిన చెరువును భుజించగా మిగిలి ఉన్న 2వ చెరువును సత్యవతి భుజించింది. రుచీకుడు వచ్చి జరిగిన మార్పును గురించి తెలుసుకుని భార్యపై కోపించాడు. మీరు చేసిన ఈ తెలివి తక్కువ పనికి ఫలితం ఏమిటంటే, నీకు పుట్టవలసిన బ్రహ్మజ్ఞాని అయిన బ్రాహ్మణుడు నీ తల్లికిని, రాజసిక తామసిక గుణాత్మకాలైన కామక్రోధాదులతో కూడిన కుమారుడు నీకును కలుగుతారు అని చెప్పగా ఆమె ఖిన్నురాలయ్యింది. మార్గాంతరం చెప్పమని భర్తను వేడుకొన్నది. అప్పుడు రుచీకుడు ఇలా అన్నాడు: దీనిని పూర్తిగా తప్పించటం జరగదు, కానీ ఒక తరము తరువాత సంభవించేటట్టు చేయవచ్చును. దానివల్ల నీకు పుట్టబోయేవాడు సాత్వికుడవుతాడు, కానీ అతని పుత్రుడు మాత్రము క్షాత్రగుణాలతో ఘోర స్వభావుడవుతాడు అని చెప్పగా ఆమె తృప్తి చెందింది. ఆమెకు శాంత స్వభావుడైన జమదగ్ని జన్మిస్తాడు. తరువాత కొన్నాళ్లకు సత్యవతి కౌశికీ నది అయి లోకపావని అవుతుంది. జమదగ్ని రేణువు యొక్క కుమార్తె అయిన రేణుకను వివాహమాడతాడు. వారికి విష్ణు అంశతో పరశురాముడనబడే పుత్రుడు జన్మిస్తాడు. అతనికి క్షాత్రగుణాలు మెండుగా ఉన్నాయి. అతడు క్షత్రియ ద్వేషి అయి క్షత్రియ వంశనాశకునిగా ప్రసిద్ధికెక్కాడు. హైహయ వంశపు రాజులలో కార్తవీర్యార్జునుడు గొప్పవాడు. అతడు నారాయణాంశ సంభూతుడైన దత్తాత్రేయుని ఆరాధించి ఆయన అనుగ్రహంచే 1000 చేతులు, అణిమాది సిద్ధులు, యశస్సు, ఓజస్సు, శత్రు విజయము వరాలుగా పొందాడు. ఒకనాడు ఆ రాజు తన భార్యలతో రేవా నదిలో జలక్రీడలాడుతూ తన 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డగించగా ఆ జలమంతా నిలిచిపోయింది. ఒడ్డునే దేవతారాధన చేసుకుంటున్న రావణుని చుట్టుముట్టింది. రావణుడు పట్టలేనంత ఆగ్రహంతో కార్తవీర్యునితో పోట్లాటకు రాగా అతడు రావణుని ఒక కోతిపిల్లను పట్టుకున్నట్లు పిడికిలితో పట్టుకుని రాజధాని అయిన మాహిష్మతి నగరానికి తెచ్చి బంధించి తరువాత విడిచిపెట్టేశాడు. రావణుడు తీవ్ర అవమానంతో వెళ్ళిపోయాడు. ఒకనాడు కార్తవీర్యుడు వేటకు వెళ్ళి అలసిపోయి ఆకలితో జమదగ్ని ఆశ్రమాన్ని ప్రవేశించాడు. మునీంద్రుడు రాజునకు సకల పరివారానికి ఆదరంతో మృష్టాన్నం పెట్టించాడు. రాజు ఆశ్చర్యపోయి అది అంతా మునివద్దనున్న కామధేనువుచే ప్రసాదింపబడినట్లు తెలుసుకుని మునిపై అసూయ చెందాడు. ఆ కామధేనువును తోలుకుని రమ్మని భటులకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు బలవంతంగా ధేనువును లాక్కుని పోయారు. తరువాత ఆశ్రమానికి వచ్చిన పరశురాముడు ఆ విషయం తెలుసుకుని ఉగ్రుడై కవచము, గండ్రగొడ్డలి, విల్లమ్ములు ధరించి సింహంలాగా లంఘించి వెళ్ళాడు. భూమి దద్దరిల్లేటట్లు గర్జిస్తూ క్రోధావేశపరుడై ప్రళయకాల రుద్రుని వలె నడిచి వస్తున్న బ్రాహ్మణ యువకుడైన భార్గవరాముని చూసి కార్తవీర్యార్జునుడు మహాబలగర్వ అహంకార దర్పాలతో అట్టహాసంగా నవ్వుతూ ఇలా అన్నాడు: బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణు కైవడినుంటమాని భూపాలురతోడ భూరి బలభవ్యులతోడ భయంబు దక్కి
కయ్యాలకు వచ్చినాడు మన ఎందిక పాపము లేదు లెండేల సహింపభూసురిని నేయుడు వ్రేయుడు గూల్చుడిమ్మహిన్ అని కార్తవీర్యుడు రథ గజ తురగ పదాతి దళాలతో కూడిన 17 అక్షౌణిల సైన్యంతో భార్గవరాముని ఎదుర్కొన్నాడు. పరశురాముడు వీరావేశముతో గండ్రగొడ్డలితో చిందులు వేస్తూ విజృంభించాడు. శత్రువుల బాణాలను గడ్డిపోచలలాగా ఖండించి పారేశాడు. వరి మొక్కలను కోసివేసినట్లు సైనికుల కాళ్ళు తెగ్గోశాడు. ఏనుగుల కాళ్లను తొండాలను అరటిబోదుల వలె నరికివేయగా అవి భయపడి తమ సేనలనే త్రొక్కివేసి నాశనం చేశాయి. నేలగూలిన సేనను చూసి ఈ బ్రాహ్మణుడు ఒక్కడే ఇంత సైన్యాన్ని హతమార్చాడే, వీడు సామాన్యుడు కాడు, ఉపేక్ష చెయ్యరాదు అని తలపోసి తన 500 చేతులతో బాణాలను 500 చేతులతో ధనస్సులను పట్టుకొని శరవర్షం కురిపించాడు. అప్పుడు భార్గవరాముడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఒక్క బాణముతోనే కార్తవీర్యుని 500 ధనస్సులను ముక్కలు చేశాడు. అప్పుడు అతడు చెట్లను బండరాళ్లను తన 1000 చేతులతో పీకి విసురుతూ ఉంటే పరశురాముడు వాటిని అన్నింటినీ ఖండిస్తూ చివరకు కార్తవీర్యుని 1000 చేతులను ఖండించి వేశాడు. అతడు కొండవలే నేలకూలగా అతని శిరస్సును కూడా ఖండించి వేశాడు. అతని యొక్క 10,000 మంది పుత్రులు భయపడి పారిపోయారు. శత్రునాశనం సంపూర్ణమైన తరువాత భార్గవరాముడు కామధేనువును దూడను ఆశ్రమానికి తోలుకొని వెళ్ళాడు. జమదగ్ని పరశురాముని నుండి క్షత్రియ క్షయమును గురించి వివరాలను తెలుసుకొని చాలా ఖిన్నుడయ్యాడు. ఇలా బోధించాడు: కుమార రామ, దేవతలు రాజునందు తమ తమ అంశలను ఉంచుతారు. రాజ్యాన్ని పాలించే రాజును చంపటం బ్రహ్మహత్య కంటే ఎక్కువ పాపకరము. బ్రాహ్మణులకు క్షమయే ధర్మము కదా. తాలిమి మనకును ధర్మము తాలిమి మూలంబు ధర్మతత్వంబునకున్ తాలిమి గలదని ఈసుండేలించును బ్రహ్మపదము నెల్లన్ మనలన్ క్షమ కలిగిన సిరి కలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్ క్షమ కలుగదోన కలుగును క్షమ కలిగిన మెచ్చు శౌరి సదయుడు తండ్రి. నాయన, క్షమయే మన ధర్మము. ధర్మతత్వానికి క్షమయే మూలము. క్షమ కలిగి ఉండటం చేతనే సర్వేశ్వరుడు బ్రహ్మపదాన్ని మనల్ని అందరినీ పరిపాలిస్తున్నాడు. క్షమ కలిగి ఉంటే సిరి కలిగి ఉంటుంది. క్షమ కలిగి ఉంటే విద్య అబ్బుతుంది, సౌఖ్యాలన్నీ కలుగుతాయి. క్షమ కలిగి ఉంటే దయామయుడైన ఆ శ్రీహరి మెచ్చుతాడు. అందుచేత నాయన, నీ పాప పరిహారానికి నీవు తీర్థయాత్రలు చేసి రావాలి అని తండ్రి చెప్పగా భార్గవరాముడు 1 సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి వచ్చాడు. ఒకరోజు జమదగ్ని భార్య అయిన రేణుక నీళ్లు తేవటానికి నదికి వెళ్ళగా అక్కడ చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో జలకాలాడుతుండటం చూసింది. ఆహా, ఇతడెంత అందంగా ఉన్నాడో అనుకుని క్షణంసేపు ముగ్ధురాలైపోయి అక్కడే కాలయాపనం చేసింది. భర్త యొక్క అగ్నిహోత్రాది కర్మలకు ఆలస్యమైందని గుర్తుకు వచ్చి వడివడిగా తడబడే అడుగులతో కడవనెత్తుకుని అడిలిపోతూ వచ్చిన భార్య యొక్క తత్తరపాటును చూసి జమదగ్ని దివ్య దృష్టితో అంతా గ్రహించి ఆమె మానసిక వ్యభిచారానికి పాల్పడిన పాపానికి ఆమె శిరస్సును ఖండింపుమని ఒక్కొక్క కుమారుని పిలిచి ఆదేశించాడు. ఆ ఘోర కృత్యాన్ని నేను చెయ్యలేను అని ప్రతి ఒక్కడూ చెప్పగా ఆఖరివాడైన పరశురాముని పిలిచి తల్లిని అన్నల శిరస్సులు ఖండింపుమని తండ్రి ఆజ్ఞాపించాడు. అతడు మారు మాట్లాడకుండా తండ్రి పాదాలకు మ్రొక్కి ఎటువంటి సంకోచము లేకుండా తండ్రి ఆజ్ఞను నెరవేర్చాడు. అలాగే చెయ్యకపోతే తండ్రి శపిస్తాడని, చేస్తే సంతోషించి వరమిస్తానన్నప్పుడు మృతులను బ్రతికింపుమని కోరవచ్చునని రాముడు భావించి తండ్రి ఆజ్ఞను వెంటనే నెరవేర్చాడు. అతడు ఊహించినట్లే అతని పితృవాక్య పాలనకు సంతసించిన తండ్రి వరం కోరుకొమ్మనగానే తండ్రి, నాచే చంపబడిన నా తల్లి సోదరులు పునరుజ్జీవులు కావాలని, వారు చంపబడి బ్రతికిన విషయం వారికి తెలియకుండా ఉండాలని నేను వరము కోరుకుంటున్నాను అని వేడగా జమదగ్ని యొక్క ఆగ్రహం పోయింది. అతడు అందరినీ బ్రతికించగా
వారు అప్పుడే నిద్ర నుండి లేచిన వారిలాగా లేచి కూర్చున్నారు. పరశురామునిపై పగ తీర్చుకోవాలని పొంచి ఉన్న కార్తవీర్యుని పుత్రులు ఒకనాడు అతడు ఆశ్రమంలో లేని సమయంలో ఏకాంతంగా ధ్యాననిష్టలో కూర్చొని ఉన్న జమదగ్ని ముని శిరస్సును ఖండించి వెళ్ళిపోయారు. నిస్సహాయ అయిన రేణుక గుండెలు బాదుకుంటూ రామా రామా అని అరవసాగింది. రేణుక రోదన విని కుమారులందరూ వచ్చి చేరారు. ఆమె భర్త శరీరంపై పడి రోదిస్తూ 21 సార్లు గుండెలు బాదుకోవడం పరశురాముడు గమనించి అన్నలతో ఇలా అన్నాడు: తండ్రిగారి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడండి, నేను వాళ్ల పని పట్టి వస్తాను అని చెప్పి గండ్రగొడ్డలిని చేతబూని ప్రళయకాల రుద్రుని వలె మెరుపు తీగలాగా మాహిష్మతీపురం చేరుకున్నాడు. కార్తవీర్యుని పుత్రులందరినీ తన గండ్రగొడ్డలికి ఆహుతి చేసి హతమార్చాడు. అయినా అతని ఆగ్రహం శమించలేదు. భూమి మీద క్షత్రియుడెవ్వడూ మిగిలి ఉండరాదని ప్రతినబూని 21 సార్లు భూమండలమంతా గాలించి క్షత్రియులను నిశ్శేషంగా అంతం చేశాడు. రాజుల రక్తంతో 5 మడుగులు నిండిపోయాయి. అవి శమంత పంచకమనబడే పుణ్యక్షేత్రములయ్యాయి. తండ్రి తలను శరీరముతో చేర్చి యాగము చేశాడు. జమదగ్ని సంకల్ప శరీరాన్ని పొంది సప్తఋషి మండలం చేరాడు. రాజులను చంపి గెలిచిన భూభాగాలను హోతా మొదలైన యజ్ఞకర్తలకు సదస్యులకు ఇచ్చివేశాడు పరశురాముడు. యజ్ఞం ముగిసిన తరువాత సరస్వతీ నదిలో అవబృధ స్నానం చేసి పవిత్రుడయ్యాడు. పరశురాముడు ఇప్పటికీ మహేంద్ర పర్వతంపై తపోనిష్ఠుడై ప్రకాశిస్తున్నాడు. ఈ విధంగా దుష్టరాజులను అంతమొందించడానికి శ్రీహరి అవతరించాడు. రుచీకుడు చేసిన క్రతువు వలన గాదిరాజునకు అగ్ని తేజస్సుతో విశ్వామిత్రుడు జన్మించాడు. అతనికి 100 పుత్రులు. అతడు క్షాత్రధర్మాన్ని విడిచి బ్రహ్మర్షి అయ్యాడు. హరిశ్చంద్రుడు చేసిన నరమేధయాగములోని యజ్ఞపశువైన సునస్సేపుడనే భృగువంశపు బ్రాహ్మణ యువకుని దేవతలు కరుణించి విముక్తి చెయ్యగా అతనిపై జాలిపడి విశ్వామిత్రుడు అతనిని పుత్రునిగా తెచ్చి తన 100 మంది కొడుకులతో అతనిని అన్నగా స్వీకరింపమంటాడు. వారిలో మొదటి 50 మంది నిరాకరించారు. రెండవ 50 మంది సునస్సేపుని దేవరాతుని తమ అన్నగా స్వీకరిస్తారు. విశ్వామిత్రుడు మొదటి 50 మందిని మ్లేచ్చులు కండు అని శపించి దేవరాతుని అన్నగా స్వీకరించిన మధుశ్చంద్రుడు మొదలైన 50 మందిని సంతానవంతులు కండని దీవించాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.